హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగర్ని. గమనించండి, గ్రూప్ 2 మైన్స్ కు మనం క్లాసెస్ చేసుకోబోతున్నాం. గమనించండి, ఇందులో ముఖ్యంగా ఇక్కడ శాతవాహనుల గురించి చెప్తున్నాం. ప్రేమితులారా, మళ్ళీ చెప్తున్నాను, మనకు గ్రూప్ 2కు రిజల్ట్స్ రావడానికి దాదాపు 3 నెలలు, 2.5 నుంచి 3 నెలల సమయం పడుతుంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్స్కి 1 నెల ఉంటుంది కాబట్టి 4 నుంచి 5 నెలల వరకు సమయం ఉంటుంది. అయితే ఇప్పటి నుంచే మనం చదువుకుంటే, అందుకే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మనకు సాగర్ లిన్సీ యాప్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 75 మార్కులకు, అదేవిధంగా పాలిటిక్ భారత రాజ్యాంగం 75 మార్కులకు, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులకు, 225 మార్కులకు, మొత్తం 300 మార్కులకు అయితే 225 మార్కులకు కోడింగ్ ద్వారా అందిస్తున్నాను. ఈ విధంగా నేర్చుకోవడం ద్వారా కొన్ని ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మనకు యాప్లో కోర్స్ అనేది పబ్లిష్ అయ్యింది. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించిన కోర్స్ వివరాలు మీకు తెలియజేస్తాం. అయితే సింపుల్ వేలో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇప్పుడు ఈ శాతవాహనులు తీసుకున్నప్పుడు వీరికి సంబంధించిన శాసనాలు, వీరికి సంబంధించిన రాజులు, వీరికి సంబంధించిన ముఖ్యాంశాలు, వీరికి సంబంధించిన నాణ్యాలు, వీరికి సంబంధించిన పరిపాలన, సంస్కృతి మొత్తం కూడా కోడింగ్ రూపంలో తక్కువ టైంలో నేర్పించబడుతుంది. గమనించండి ప్రేమితులారా, ఇక్కడ స్థాపకుడు శ్రీముఖుడు, గొప్పవాడు, గౌతమిపుత్ర శాతకర్ణి ఎలా గుర్తుపెట్టుకుందామంటే, ఇక్కడ స్థాపకుడు అనగా శ్రీముఖుడు. ఇక్కడ శ్రీముఖుడు అనగా గమనించాలి, ఇక్కడ శ్రీముఖుడు, ఇక్కడ శ్రీముఖం కలిగా, ఇక్కడ శ్రీముఖం చూడను అని చెప్పాడంట. ఎవరు? ఇక్కడ మామూలుగా శాతవాహనాలు అనగా, శాతవాహనుడు అనగా ఇక్కడ శాత, ఇప్పుడు మామూలుగా శత అనగా 100 కదా, 100 మనకు తెలిసిన పదంలో చెప్తున్నాను, మనకు ఎలా గుర్తు పెట్టుకుంటామో అలా చెప్తున్నాను. ఇక్కడ శత అనగా 100, లేకపోతే సెంచరీ చేయడం అన్నా కూడా, లేకపోతే తెలుగులో శతకం అన్నా కూడా 100. ఇక్కడ వాహనాలు అనగా వాహనం అంట కదా, కార్లు కావచ్చు, జీవులు కావచ్చు, ఏమైనా కావచ్చు, మొత్తం గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నానండి, గుర్తు పెట్టుకోవడం మాత్రమే. ఇక్కడ శత అనగా 100, నేను 100 వాహనాలు కొనేంత వరకు నేను శ్రీముఖాన్ని చూడను అని ఈ స్థాపకుడు అన్నాడంట. ఏమన్నాడు ఈ స్థాపకుడు? శ్రీముఖాన్ని నేను చూడను. ఎందుకు అంటే 100 వాహనాలు కొనేంత వరకు నేను శ్రీముఖం చూడను అన్నాడంట. నెక్స్ట్ ఇక్కడ గొప్పవాడు వచ్చేసి గౌతమి పుత్ర శాతకర్ణి. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, గౌతమి పుత్ర, ప్రతి ఒక్క మగవాని విజయం వెనుక ఎవరుంటారు? ఒక స్త్రీ ఉంటుంది. ప్రతి మగవాని విజయం వెనుక ఎవరుంటారంటే స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఎవరంటే ఇక్కడ గౌతమి పుత్ర, గౌతమి అనే స్త్రీ ఉంది కాబట్టి ఇతను గొప్పవాడైండు. ఒక మగాడు గొప్పవాడైందంటే, ఒక మగవాడు గొప్పవాడు అయిందంటే అతని వెనక ఒక స్త్రీ ఉంటుంది. ఇక్కడ గొప్పవాడు, ఎవరు స్త్రీ అంటే గౌతమి పుత్ర శాతకర్ణి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చివరివాడు 3వ పులవమావి. ఈయన ఎలా గుర్తుపెట్టుకుంటే 3 పుట్ల, అసలు చివరివాడు ఎందుకు అయ్యాడు? ఇతను చివరివాడిగా ఎందుకు అయ్యాడు? ఇతని తర్వాత రాజులు లేరా అంటే, ఇతను చివరివాడు ఎందుకు అయ్యాడంటే, అతను 3 పూట్ల ఫుల్లుగా తిని పనుకునేవాడంట, అందుకు చివరివాడయ్యాడు. 3 పూట్ల ఫుల్లుగా తిని పనుకునేవాడు కాబట్టి ఇతను చివరి వాడయ్యాడని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కవి రాజుగా పిలువబడే రాజు వచ్చేసి హాలుడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, అతను మామూలుగా అతను కవిగా, రాజే కవి కూడా అయ్యాడు. అయితే ఈ యొక్క రాజు కవిగా ఎలా అయ్యాడంటే, ఎప్పుడు చూసినా హాల్లో ఉండేవాడంట. ఎప్పుడు చూసినా హాల్లో అంటే సినిమా హాల్ అంటారు కదా, చూసి ఈయన కవితలు రాయడం, కవిగా మారాడంట. కవి రాజుగా పిలువబడే వ్యక్తి ఎందుకు ఈ రాజు కవిగా మారాడంటే, ఆయన హాల్లో సినిమాలు చూసి అని గుర్తుపెట్టుకోవచ్చు, హాలుడు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎక్కువ కాలం పరిపాలించినది 2వ శాతకర్ణి, 56 సంవత్సరాలు. ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే ప్రియమిత్రులారా, ఇక్కడ శతం, ఇప్పుడు మామూలుగా సెంచరీ అంటే శతకం అంటారు కదా, సచిన్ సెంచరీ చేశాడు, యువరాజ్ సింగ్ సెంచరీ చేశాడు, విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు అంటారు కదా. అయితే ఇక్కడ ఎన్ని సెంచరీలు చేశాడు? 2 సెంచరీలు చేశాడు. 2 సెంచరీలు చేశాడు కాబట్టి ఇతను ఎక్కువ అంటే 2 సెంచరీలు అంటే ఎక్కువ కదా. 2 సెంచరీలు అనగా 2 అంటే 2వ శాతకర్ణి. ఇది గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నా మిత్రులారా. అయితే 56 సంవత్సరాలు 2వ శాతకర్ణి అనగా ఎక్కువ కాలం పరిపాలించింది. 2 సెంచరీలు చేశాడంటే 2వ శాతకర్ణి. మళ్ళీ గుర్తు పెట్టుకోవాలంటే శాతవాహనులకు సంబంధించి రాజధానులు 3 ఉన్నాయండి. 1 కోటిలింగాల, 2వది ప్రతిష్టానపురం, 3వది ధాన్య కటకం. దీన్ని ఎలా గుర్తు పెట్టుకుందాం అంటే, కోటిలింగాల, ₹1 పెట్టి మామూలుగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు సంబంధించి ఉన్నది. అయితే ఆ కాలంలోని శాతవాహనుల కాలంలోనే 3 రాజధానులు, అంటే ఒకేసారి కాదు కానీ అక్కడక్కడ, ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, అక్కడ రాజధానిని ₹1 పెట్టి కట్టించాడు. ₹1 పెట్టి ప్రతిష్టాత్మకంగా ఉండాలని గమనించాలి. ఎలా గుర్తుపెట్టుకుందాం అనగా, శాతవాహనులు అనగానే వాళ్ళ రాజధాని ఎలా అంటే
వాళ్ళు రాజధానులు ₹1,00,00,000 పెట్టి కట్టించారు. ఎందుకు? ప్రతిష్టాత్మకంగా ఉండాలని. ₹1,00,00,000 పెట్టి ప్రతిష్టాత్మకంగా ఉండాలని రాజధాని నిర్మించి అందరికీ ధాన్యం పంచేశారు. ఈ విధంగా వరుస క్రమంలో వారి యొక్క రాజధానులు అనేటువంటివి. ఇప్పుడు ₹1,00,00,000 ప్రతిష్టాత్మకంగా రాజధాని కట్టి అందరికీ ధాన్యాన్ని వాళ్ళు పంచారు. ₹1,00,00,000 అనగా కోటి లింగాలు ఎక్కడ ఉందంటే జగిత్యాల, మన తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాలలో మొట్టమొదటిగా ఉన్నది. అదేవిధంగా ప్రతిష్టానపురం అనగా గమనించాలి పైఠాన్ ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నది. నెక్స్ట్ దానికట మనగా అమరావతి, మీకు తెలిసిందే అది అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా 3 రాజధానులు వీరికి సంబంధించి. నెక్స్ట్ రాజభాష వచ్చేసి ప్రాకృతం. ప్రాకృతం అనగా మనకు తెలిసిన పదం ప్రాకృతం ప్రాక్టీసు. అయితే వీళ్ళు రాజభాషను ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఎన్నిసార్లు ఇక్కడ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ దేనికి లింకప్ పెడుతున్నా అంటే శత అనగా 100 లేకపోతే శతకము అంటే 100 అనే దానికి నేను గుర్తు పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ ప్రాకృతము, ఇక్కడ రాజభాషను వీళ్ళు ప్రాక్టీస్ చేసి ఎన్నిసార్లు? 100 సార్లు లేకపోతే శతకం సార్లు అని అడగచ్చు. గమనించాలి, రాజభాషను వీళ్ళు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ప్రాక్టీస్ అనగా ప్రాకృతం ఎన్నిసార్లు? 100 సార్లు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ రాజ్య లాంఛనం సూర్యుడు. అయితే దీని రాజు యొక్క గుర్తు వచ్చేసి సూర్యుడు. ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా సెంచరీ అనగా శతకం కదా. వాళ్ళు శతకం, ఎవరైనా క్రికెటర్ ఒక శతకం చేసినప్పుడు ఇప్పుడు శతకం కొట్టారనుకో వాళ్ళు ఇలా చూస్తారు బ్యాట్ పట్టుకొని ఇలా అంటారు. ఇలా అంటే ఒక పైన ఎవరు ఉంటారు? ఇక్కడ సూర్యుడు ఉంటాడు. పైన ఎవరు ఉంటాడు? సూర్యుడు ఉంటారు. ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇక్కడ రాజ్య లాంఛనం అనగా ఎవరి రాజ్య లాంఛనం? ఇక్కడ శాతవాహనుల రాజ్య లాంఛనం. శాత అనగా శతకం కొట్టినప్పుడు లాంఛనంగా ఇలా అంటారు. ఇలా అనేప్పుడు పైన ఉంటారు సూర్యుడు ఉంటాడు. అంటే బ్యాట్ పెట్టుకుని ఇలా పైన కట్టరు కదా, ఇప్పుడు ఇలా అంటారు. నెక్స్ట్ వచ్చేసి మతం వచ్చేసి ఇక్కడ రాజులు వైదిక మతాన్ని ఆచరిస్తే రాణులు వచ్చేసి బౌద్ధ మతాన్ని ఆచరించే వాళ్ళు. దీన్ని ఎలా గుర్తు పెట్టుకున్నాం మిత్రులారా? ఇక్కడ గమనించాలి, వీళ్ళు రాజులు అంటే మగవాళ్ళు, రాణులు అంటే ఆడవాళ్ళు. మామూలుగా ఆడవాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండే మతాన్ని ఎంచుకున్నారు. ప్రశాంతంగా ఏది బలులు లేకుండా హింసించకూడదు అనేది స్త్రీలు అంటారు కాబట్టి బౌద్ధ మతం ఈజీ గుర్తుంటుంది. ఇక్కడ మగవాళ్ళు, రాజులు అంటే మగవాళ్ళు కాబట్టి ఇక్కడ వైదిక మతం అక్కడ బలులు అవి ఉంటాయి. అంటే గుర్తు పెట్టుకోవడం మాత్రం చెప్తున్నాను, గుర్తు పెట్టుకోవడానికి మాత్రం చెప్తున్నాను కాబట్టి అది వైదిక మతం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ భూదానం చేసిన రాజులు శాతవాహనులు. ఇది మొట్టమొదటి రాజులు శాతవాహనులు. నెక్స్ట్ వచ్చేసి విదేశీ యాత్రికుడు మెగస్తనీస్ రాగానే అక్కడ 100 వాహనాలు అంటే విదేశాల నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన మెగస్తనీస్. ఆయన వస్తేనే ఆయన రిసీవ్ చేసుకోవడానికి 100 వాహనాలు లేకపోతే శతవాహన అంటే 100 వాహనాలు వేసుకొని అతను రిసీవ్ చేసుకున్నారంట. ఎందుకు చెప్తున్నారంటే శాతవాహనంలో వచ్చిన విదేశీయుడు ఎవరంటే, ఈ విదేశీ యాత్రికుడు ఎవరంటే మెగస్తనీస్. మెగస్తనీస్ వస్తానే, మెగస్తనీస్ అనగా మెగాస్టార్ అంటే పేరుంది కాబట్టి మెగస్తనీస్ మెగాస్టార్ పేరుంది కాబట్టి 100 వాహనాలు అనగా శతవాహనాలు వేసుకుని వెళ్ళి అతను రిసీవ్ చేసుకున్నారంట. ఇది గుర్తు పెట్టుకుని మాత్రం చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, ఇటువంటి క్లాసులే కాదు, ఇంకా డెప్త్గా వెళ్తాం, ఎక్కువ టైం ఉంటుంది. మరియు అయితే మీరు చదివే విధానం ఈ విధంగా చదివితే ఈజీగా గుర్తుంటుంది. ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు శతవాహనాలు రాజభాష అనగానే వాళ్ళ భాషను ప్రాక్టీస్ చేస్తారు. అయితే కుంతల శాతకర్ణి కాలంలో ఇక్కడ రాజభాష ఏంగా మారిందంటే అది సంస్కృతంగా మారింది. ఇంకా డెప్త్గా వెళ్ళినప్పుడు అలా చెప్పుకుందాం. మిగతా విషయాలు ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అదేవిధంగా మీకు పాలిటీకి సంబంధించిన ఆర్టికల్స్ కానీ సింపుల్ వేలో నేర్చుబడతాయి. అయితే మనకు ఈ నెంబర్ను సంప్రదిస్తే యాప్లో ఉన్న మీకు క్లాసెస్ అక్కడ పర్చేస్ చేసుకొని చాలా చక్కగా ఇప్పటి నుంచే నేర్చుకోండి. ఇది ఉద్యోగానికి సంబంధించి మళ్ళీ నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, గమనించాలి మిత్రులారా, ఇక్కడ శ్రీముఖుడు ఏం చేస్తే 100 వాహనాలు కొనేంత వరకు నేను శ్రీముఖాన్ని చూడను అని చెప్తున్నాడు. నెక్స్ట్ గౌతమి ప్రతి ఒక్క మగాని వెనుక ఒక గొప్పవాడు అయ్యాడంటే ప్రతి ఒక్క మగాని వెనుక ఒక స్త్రీ ఉంటే ఆ స్త్రీ అంటే గౌతమి. నెక్స్ట్ వచ్చేసి ఇతను చివరి వాడు ఎందుకు అయ్యాడు, లాస్ట్ వాడు ఎందుకు అయ్యాడంటే ఇతడు 3 పూట్ల ఫుల్గా లాగించి పనుకున్నాడు కాబట్టి చివరి. ఇతను రాజు కవిగా ఎలా మారంటే ఎప్పుడు చూసినా హాల్లో ఉంటాడు. చూసి సినిమాలు చూసి ఆయన రాజే కవి అయిపోయాడు. నెక్స్ట్ ఎక్కువ కాలం పరిపాలించింది, 2 శతకాలు చేశాడు, 2 సెంచరీలు చేశాడు అనగా 2వ శాతకర్ణి. నెక్స్ట్ రాజధానులు చెప్పారు ఏమని ₹1,00,00,000 కట్టి ప్రతిష్టాత్మకంగా కట్టారు. ₹1,00,00,000 ప్రతిష్టాత్మకంగా కట్టి అక్కడ వాళ్ళందరికీ ధాన్యం పంచారు. ఈ విధంగా 3 రాజధానులు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రాజభాషను వాళ్ళు ప్రాక్టీస్ చేసేవారు. ప్రాక్టీసు
ప్రాక్టీస్ ప్రాకృతం. అదేవిధంగా రాజ్య లాంఛనం, ఇక్కడ సూర్యుడు అని ఎందుకు గుర్తు రావాలి? ఓహో శతకం, ఇక్కడ శతకం అనగా సెంచరీ చేసినప్పుడు ఇలా బ్యాట్ పట్టుకుని సూర్యుడు వైపు చూస్తారు కదా, ఇస్తారు కదా, దాంట్లో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రాజులు మగవాళ్ళు కాబట్టి కొద్దిగా, ఇక్కడ ఆడవాళ్ళు కాబట్టి వీళ్ళు బౌద్ధ మతం హింస లేకుండా అని అక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ భూదానం చేసిన రాజులు చివరండి శాతవాహనులు. అదేవిధంగా విదేశీ యాత్రికుడు మెగస్తనీస్ వచ్చిండు కాబట్టి మెగస్తనీస్ మెగాస్టార్ పేరు కలిగి ఉంది కాబట్టి అతను వస్తానే 100 వాహనాలు, 100 అనగా శతవాహన 100 వాహనాలు వేసుకొని అక్కడికి వెళ్ళి అతను రిసీవ్ చేసుకున్నారంట. ఈ విధంగా గుర్తు పెట్టుకోవడానికి మాత్రం చెప్తున్నా మిత్రులారా. ప్రతి ఒక్కటి కూడా సింపుల్ వేలో కోడింగ్ రూపంలో మళ్ళీ చెప్తున్న రకరకాల యాప్స్లో, రకరకాల కోచింగ్ సెంటర్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనుభవజ్ఞులు చెప్తారు. అయితే ఇక్కడ నేర్పించబడుతుంది, ముఖ్యమైనది నేర్పించబడుతుంది. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు మన కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, ఇంకోసారికి వెళ్ళినా ఎక్కడ కూడా పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలు చూస్తే ప్రశాంతంగా ఇంట్లోనే చదువుకోవచ్చు అలాంటిది. అయితే చదవడం ముఖ్యం కాదు, గుర్తు పెట్టుకోవడం ముఖ్యం మిత్రులారా. చెప్తున్నాను మళ్ళీ, ఇటువంటి క్లాసులు ఇప్పటి నుంచే మీరు ఈరోజు మన కోర్సు లాంచ్ చేశాం. ఖచ్చితంగా వినియోగించుకొని తప్పనిసరిగా విజేతలుగా మారుతారని మరుసటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.